హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కాల్ స్టాక్. ఇప్పుడు అందులో మన కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అసలు దానివల్ల ఈ జావా స్క్రిప్ట్లో మనం రాసిన కోడ్ ఎలాగ చెక్ చేస్తుంది అనేది ఈరోజు ఈ టాపిక్లో చెప్పుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ కాల్ స్టాక్లో టూ టైప్స్ ఉంటాయి. గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఒకటి, లోకల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఒకటి. ఇప్పుడు ఏ కోడ్ అన్నా మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే కాల్ స్టాక్లోకి వెళ్ళి ఈ కాల్ స్టాక్లో మనకి గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఫస్ట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇందులో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. అవేవేవి అంటే మెమరీ కాంపోనెంట్ ఒకటి, కోడ్ కాంపోనెంట్ ఒకటి. ఓకేనా? సేమ్ ఇక్కడ ఒక టేబుల్ లాగా డివైడ్ అయ్యి మెమరీ కాంపోనెంట్ అని అండ్ కోడ్ కాంపోనెంట్ అని రెండు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక కోడ్ రాద్దాం సైడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ x ఈజ్ ఈక్వల్ టు 10 ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇది y అనే ఒక ఫంక్షన్. దీంట్లో మనం z అనే వేరియబుల్ తీసుకొని అది 20 అని తీసుకుంటున్నాం. దెన్ console.log ఆఫ్ z, దీని తర్వాత y అనేది కాల్ చేస్తున్నాం. ఆ తర్వాత console.log ఆఫ్ x అనే దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇది మన కోడ్ ఇది. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే కంపైలరు ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది లైన్ బై లైన్. ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుంది, మనకి జావా స్క్రిప్ట్ మనకి తెలుసు సింక్రనస్ సింగిల్ థ్రెడ్ లాంగ్వేజ్ అని. సో లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ మనకి ఈ వేర్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మెమరీలో x అనే వేరియబుల్ అనేది స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ అప్పుడే ఈ వాల్యూ అనేది ఇన్సర్ట్ కాదు. ఏమని ఇన్సర్ట్ అవుతుంది? అన్డిఫైన్, ఇంకా వాల్యూ అనేది డిఫైన్ అవ్వలేదు అనేది ప్రింట్ చేస్తుంది ఫస్ట్. దాని తర్వాత ఈ కోడ్ కాంపోనెంట్లో ఏం చేస్తుందంటే ఈ x అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు 10 అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ మెమరీలో ఇన్సర్ట్ అవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 10. కానీ మనం దీన్ని ప్రింట్ ఇంకా చేయడం లేదు. సో అందుకని మనకి ఇంకా కన్సోల్లో ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ అంటే ఇది ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ ఇక్కడ ఉంది, దీన్ని మనం కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం. కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ ఈ ఫంక్షన్లోకి వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ని లోకల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటాం. దీంట్లో కూడా సేమ్ అవే టేబుల్ అంటే అలాగే డివైడ్ చేస్తుంది ఆ కోడ్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ z అనే వేరియబుల్ని మనం ఇన్సర్ట్ చేసాం. అగైన్ z ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్ ఓన్లీ. ఓకే, అన్డిఫైన్. దెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూట్
ఇన్సర్ట్ ద కోడ్ కాంపోనెంట్. ఓకేనా, ఇక్కడ 20 అనేది కోడ్ కాంపోనెంట్లో ఎగ్జిక్యూట్ అయ్యి అది మెమరీలో స్టోర్ అవుతుంది. దీన్ని మనం నెక్స్ట్ లైన్ ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. దీన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఈ కన్సోల్లో ఏమవుతుందంటే జెడ్ అనేది ప్రింట్ అవుతుంది, 20 అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఎప్పుడు ఈ ఫంక్షన్ అనేది అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఇంకేం లేదు, అంటే ఈ ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లోకల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఏం చేస్తుందంటే దీన్ని క్లియర్ చేసేస్తుంది. ఓకేనా, క్లియర్ చేసేసి బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తుంది ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్నాయా లేవా అనేది. లేవు కాబట్టి లాస్ట్లో ఏముంది, console.log of x = x అనేది ప్రింట్ చేయమని చెప్పింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, x ఏముంది ఇక్కడ 10 ఉంది, ఆ 10 అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత దీని కింద మళ్ళీ లైన్ చెక్ చేస్తుంది నెక్స్ట్ లైన్లో ఏమన్నా ఉన్నాయా లేవా. సో ఏమీ లేవు, ఇంతవరకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కూడా క్లియర్ చేసేస్తుంది. ఫైనల్లీ మనకి కన్సోల్ అవుట్పుట్ మనకి ఏమిస్తుంది, 20 అని వస్తుంది. అంటే x = 10 అనేది ప్రింట్ చేస్తుంది. ఇలాగా మనకి కాల్ స్టాక్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం సిస్టంలో చెక్ చేద్దాం. డీబగ్ ఎలా చేయాలో మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం డీబగ్ స్టార్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, రిఫ్రెష్ క్లిక్ చేస్తే అది డీబగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే కాల్ స్టాక్ వస్తుంది. ఫస్ట్ క్రియేట్ ఏం చేస్తుంది, దీంట్లో మనం 2 టైప్స్ అనుకున్నాం. ఏమని, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఒకటి, లోకల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఒకటి. ఫస్ట్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఫస్ట్ క్రియేట్ చేసేస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే చెక్ చేస్తుంది లైన్ బై, అంటే మనకి జావా స్క్రిప్ట్ ఏమని తెలుసు, సింక్రనస్ సింగిల్ థ్రెడ్ లాంగ్వేజ్ కదా. సో లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్కోప్లో ఈ ఎక్స్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఫంక్షన్ కూడా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ ఫంక్షన్లోకి వస్తుంది. అంటే ఇంకా కాల్ అవ్వలేదు, ఈ స్టెప్లోకి వచ్చింది. ఈ స్టెప్లోకి వచ్చి మళ్ళీ మనం దీన్ని క్లిక్ చేయగానే దీన్ని కాల్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఈ బ్రేక్ పాయింట్ తీసేసి ఇక్కడ కాల్ స్టాక్లోకి వెళ్తే ఇక్కడ y అనేది కాల్ అవుతున్నది. ఓకే, ఇక్కడ స్కోప్లో ఇక్కడ ఏమవుతున్నది, దిస్ అని పెట్టేసి ఇక్కడ జెడ్ అన్డిఫైన్, ఇంకా జెడ్ అనేది డిఫైన్ అవ్వలేదు. మనం ప్రీవియస్గా ఏమనుకున్నాం, ఇది మెమరీలో జెడ్ అనే వేరియబుల్ స్టోర్ అయింది, బట్ వాల్యూ అనేది స్టోర్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు కోడ్ కాంపోనెంట్లో ఎగ్జిక్యూట్ అయ్యి అది ఏం చేస్తుందంటే మెమరీ కాంపోనెంట్లోకి వచ్చి ఇన్సర్ట్ చేస్తుంది, స్టోర్ అవుతుంది. ఓకేనా, దాన్ని మనం ఇప్పుడు ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత 20 అనేది క్రియేట్ అవుతుంది, 20 అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది క్లియర్ అయిపోతుంది. ఓకే, క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఇంకా నెక్స్ట్ ఏం లైన్ ఉంది, కన్సోల్ ఎక్స్ అనే దాన్ని కాల్ చేస్తున్నాం. సో ఎక్స్ అనే లైన్లోకి, అంటే ఈ లైన్లోకి వస్తుంది. వచ్చి దానిని ప్రింట్ చేసేసి దాని కింద ఇంకేమీ లేవు కాబట్టి అది కూడా గ్లోబల్ వేరియబుల్ కూడా గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్లియర్ అయిపోతుంది. ఇంకా మనకి రిజల్ట్ వచ్చి 2010 అనేది ప్రింట్ చేస్తుంది. థ్యాంక్ యూ.